పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నా దేశం నా బాధ్యత అనే నినాదంతో నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేడు సైకిల్ యాత్ర నిర్వహించారు. నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు వెళ్లి తిరిగి పార్టీ కార్యాలయం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. పెట్రోల్ వినియోగాన్ని తగ్గించి సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కల్ని పెంచడం ద్వారానే పర్యావరణాన్ని కాపాడగలమని పేర్కొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారు మదన్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, బొడపాటి వెంకట్, రాజ్ విమల్, పల్లపోతు వెంకటేశ్వర్లు, దాచర్ల వెంకటరమణయ్య, మాజీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ కన్జంప్షన్ అంటే పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవాలి, అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా చెట్లు నాటడం, చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లను సంరక్షించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తూ దాని ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు, మన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా
ఈ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ అందరూ పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నమస్కారం అండి. ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో, నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఈరోజు రామచల్ల జనార్దన్ గారు సూచనల మేరకు ఈరోజు పర్యావరణ పరిరక్షణ అవగాహన కల్పించడానికి నా దేశం నా బాధ్యత అనే నినాదంతో ఈరోజు సైకిల్ ర్యాలీని మనం ఎన్టీఆర్ భవన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కర్నూలు రోడ్ డిపో దగ్గర నుంచి మళ్ళా మన ఎన్టీ రామారావు బొమ్మ దగ్గర నుంచి పార్టీ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ సైకిల్ ర్యాలీ యాత్రలో పాల్గొని దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇంధనంని పొదుపు చేయాలని, అదేవిధంగా మన ప్రకృతిని కాపాడుకోవాలని ఇదే నినాదం మీద, నా దేశం నా బాధ్యత అనే నినాదం మీద అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.